హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ వ్లాగ్స్. మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఈరోజు ఫిష్ కర్రీ దొందలు ఎగురు చేయబోతున్నామండి. ముందుగా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా మసాలా ప్రిపేర్ చేసుకుందామండి. దీనికి కావాల్సినవి 1/2 ఇంచ్ అల్లం, వెల్లుల్లి, జీలకర్ర, దాల్చిన చెక్క, లవంగ మొగ్గ, ధనియాలు, అన్నీ ఆల్ స్పైసెస్ మాట ఇవన్నీ వేసుకొని ముందుగా మసాలా చేసేసుకుందాం. ఇదిగోండి, మెత్తగా మసాలా అంతా కూడా పేస్ట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు పక్కన పెట్టేసుకొని 3 ఉల్లిపాయలు కూడా పేస్ట్ చేసుకుందాం. అందులోనే 2 ఉల్లిపాయలు ఇలా కట్ చేసుకొని కచ్చా పచ్చగా మిక్సీ పట్టుకుందాం. ఇదిగోండి, ఇలా కచ్చా పచ్చగా పేస్ట్ చేసుకోవాలి. మరీ మెత్తగా చేసుకోకూడదు. ఇలా చేయడం వల్ల కర్రీ టేస్ట్ బాగా వస్తుంది. స్టవ్ ఆన్ చేసుకుని బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం. ఫిష్ కర్రీ కదండి, కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. ముందుగా మనం ఉల్లిపాయ పేస్ట్ చేసుకున్నాం కదా, మిక్సీకి వేసుకుని అది ఫ్రై చేసుకుందాం. ఇదిగోండి, ఇలా ఫ్రై అయింది కదా. ఇప్పుడు మనం ముందుగా పేస్ట్ చేసుకున్న మసాలా కూడా ఇందులో వేసేసుకుందాం. వేసేసి 1 నిమిషం ఫ్రై చేసుకుందాం. ఇలా మసాలా ఉల్లిపాయ అంతా కూడా ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకుని ఉప్పు, కారం, పసుపు వేసుకుందాం. కొంచెం పసుపు, టేస్ట్ సరిపడా సాల్ట్, అన్నీ కూడా 2 మినిట్స్ ఫ్రై చేసుకుందాం, పచ్చి వాసన పోయే వరకు. ఇదిగోండి, మనం ఉప్పు, కారం, పసుపు వేసాక 2 మినిట్స్ ఫ్రై చేసాం కదండి. ఇప్పుడు వాటర్ వేసుకుందాం కదండి. వాటర్ పెద్ద ఎక్కువ వేయకండి. దొందులు ఇప్పుడు వేయకూడదండి, అవి కొంచెం బబుల్స్ వస్తాయి కదా, అప్పుడు వేయాలి. ఎందుకంటే దొందు చేప అనేది కొంచెం మెత్తగా ఉంటుంది. ఇలాగ వాటర్తో పాటు మనం చేపలు వేయడం వల్ల, లేకపోతే ముందు వేసి ఫ్రై చేయడం వల్ల అది విడిపోతుంది అన్నమాట. అలా అసలు ఎప్పుడు వేయకండి. మనం వాటర్ వేసి బబుల్స్ వచ్చాక అప్పుడు దొందు అనేది వేయాలి. వాటర్ ఎక్కువ వేయడం వల్ల కూడా చేప అనేది విడిపోతుంది. మనం చూసుకొని మనం ఎంత చేస్తున్నా దాని క్వాంటిటీ బట్టి వాటర్ వేసుకోండి. ఇదిగోండి, ఇలా బబుల్స్ వస్తున్నాయి కదా. ఇప్పుడు మనం ముందుగా క్లీన్ చేసుకున్న దొందు చేప ముక్కలు వేసుకుందాం. ముందే సాల్ట్, కారం అన్నీ చూసుకుని వేసుకోవాలండి. ఎందుకంటే వేసాక గరిటెట్టి తిప్పడం వల్ల చేప ముక్కలు అనేది విడిపోతాయి అన్నమాట. సిమ్లో పెట్టి వేసుకుందాం. ఇదిగోండి, ఇలా వేసుకున్నాం కదా. ఇప్పుడు 1 నిమిషం వేసుకొని మూత పెట్టేద్దాం. ఇదిగోండి, కర్రీ అయిపోయింది ఆల్మోస్ట్. కర్రీ అంతా దగ్గర పడి ఆయిల్ పైకి వెళ్తుంది కదా. ఇప్పుడు లాస్ట్లో మనం కొత్తిమీర గార్నిష్ చేసుకుందాం. ఎంతో ఈజీ అయినా టేస్ట్ అయినా దొందల ఎగురు కర్రీ రెడీ. ఇది ఎక్కువ ఎగురు కానీ ఫ్రై కానీ పెట్టుకోవాలండి, మసాలా పెట్టి. అంతేగాని పులుసు కట్టి అసలు పెట్టుకోకూడదు. కర్రీ మాట చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ కనుక నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.